మీరు చూస్తున్నది శాంసంగ్ 6.2 kgs టాప్ డోర్ గల వాషింగ్ మెషిన్, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అండి. ఇది కస్టమర్ మనకి కంప్లైంట్ అయితే చెప్పారు. డిస్ప్లే వాషింగ్ బాగానే అవుతుందండి, డెలివరీ వాటర్ డెలివరీ కూడా బాగానే అవుతుందండి. కానీ స్ప్రింగ్ మోడ్లోకి వచ్చేటప్పుడు డీసీ అనేసి వస్తుందని చెప్పారు. సరేనండి అని చెప్పేసి వాషింగ్ మెషిన్ కంప్లైంట్కి అయితే వచ్చాం. ఒకసారి మనం పవర్ ప్లగ్ పెట్టి ఏంటి అవుతుంది అనేది ఫస్ట్ చూద్దామండి. పవర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఇక్కడ పవర్ బటన్ అండి, అది పవర్ బటన్ ఆన్ చేశాను. ఇది డైరెక్ట్ స్ప్రింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిందండి. స్టార్ట్ బటన్ చేశాను. స్టార్ట్ బటన్ చేసి కానీ డీసీ అని కనిపిస్తుంది కదండి, డీసీ అని ఇండికేటర్ అయితే వస్తుందన్నమాట. వాషింగ్ బాగానే ఉందండి, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. వాషింగ్ కూడా బాగానే ఉంది. తర్వాత డెలివరీ వాటర్ డెలివరీ కూడా బాగానే ఉందండి. ఈ స్ప్రింగ్ మోడ్లోకి వచ్చేటప్పటికి డీసీ అని చూపించేస్తుంది అన్నమాట. కొన్ని ఆప్షన్స్ అన్నీ కూడా చూసినట్లయితే నేను ఇప్పుడు వాషింగ్లో పెట్టానండి. వాషింగ్ అయితే అవుతుంది చూడండి. నేను డోర్ చేసి చూపిస్తాను, అదిగోండి రొటేట్ అవుతుంది. తర్వాత వచ్చి స్ప్రింగ్ మోడ్లో వాష్ మోడ్లో పెట్టాను, అన్నీ బాగానే అవుతుంది. కానివ్వండి స్ప్రింగ్ మోడ్లోకి వచ్చేటప్పుడే డీసీ అని ఇండికేటర్ అయితే వస్తుందన్నమాట. మీరు చూడండి ఒకసారి, చూసారా డీసీ అని వచ్చేస్తుందండి. అసలు డీసీ అంటే డోర్ క్లోజ్ అన్నమాట. అంటే డీసీ అనేటప్పటికి డోర్ క్లోజ్, అంటే డోర్ క్లోజ్ చేసేటప్పుడు అనేది ఆ సెన్సార్ ఏదైనా పోయి ఉంటుందండి. ఒకసారి అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం. ముందు పవర్ అయితే రిమూవ్ చేసేద్దామండి. పవర్లో ఉన్నప్పుడు అయితే చేయకూడదు, ఎందుకంటే ఎర్త్ ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రంట్ ప్యానల్ అండి. ఫ్రంట్ ప్యానల్లో మన ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ముందు చూసారా 2 స్క్రూస్ ఉన్నాయండి. ముందు ఆ 2 స్క్రూ కూడా ఓపెన్ చేసుకుందాం. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుందండి, కానీ ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. రెండో వీడియో అంటే పార్ట్ 2 తీద్దాం అనుకునేటప్పటికి బాగోదండి, అందు గురించి తీయలేదు నేను. అందు గురించి ఏమైనా సరే లాంగ్ లెంత్ అయినా సరే మీకు అర్థం అవ్వడానికి గురించి మొత్తం A to Z అనేది కూడా చూపిస్తాను. ముందు స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత టాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలండి. చూసారా టాప్ అయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీకు కనిపించడానికి గురించి కొంచెం దగ్గరగా పెడతానండి కెమెరా అనేది. చూసారండి క్యాప్ ఓపెన్ చేశాను కదా. ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే మోడ్ ఆపరేషన్ అక్కడ అటువైపు ఉంటాయండి. ఇటువైపు ఏమో కలెక్షన్స్ ఉంటాయి. ఈ ఎర్త్ అనేది కూడా ఉంటుందండి. ఈ ఎర్త్ వైర్ కూడా మనం తీసుకుంటే ఫ్రీగా వర్క్ చేయడానికి అయితే ఫ్రీగా ఉంటుందండి. అక్కడ ఒక బోల్ట్ ఓపెన్ చేస్తే మనకి కార్డ్, మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన ఒక ఎర్త్, తర్వాత బాడీ ఎర్త్కి అనేది ఒక ఎర్త్ ఉంటుందండి. రెండు అక్కడే కూడా కనెక్ట్ చేస్తామన్నమాట. ఒకసారి ఓపెన్ చేసుకుంటే మనకి ఓపెన్ చేయడానికైనా ఏదైనా క్లియరెన్స్ చేయడానికైనా సరే మనకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇవ్వండి ఇప్పుడు మొత్తం క్యాబిన్ మొత్తం అంతా ఓపెన్ చేస్తున్నానండి. మీకు ఇంకా కనిపించడానికి గురించి క్యాబిన్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశానండి. ఇదిగోండి క్యాబిన్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఏదైనా ఏ వాషింగ్ మెషిన్ అయినా కొంచెం స్టైల్ అనేది మారుతుంది కానండి, ప్రాసెస్ అయితే అంతా మాత్రం ఒకటేనండి. ఇదండి ఇప్పుడు టాప్ ఓపెన్ చేశాను. ఈ విధంగా టాప్ డోర్ కనేటప్పటికి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, అంటే వైరింగ్ అంతా బాగానే ఉందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు డీసీ అనేది డిస్ప్లే చూపిస్తుంది కదండి. ఇదిగోండి డీసీ సెన్సార్ అనమాట. అది లెఫ్ట్లో ఒకటి ఉంటుంది, రైట్లో ఉంటుంది, 2 ఉంటాయండి. రెండిట్లో కూడా సెన్సార్ ఒకటి పోయినా సరే డీసీ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. డోర్ క్లోజ్ ఆప్షనల్ అనేది ఆ సెన్సార్ అనేది చెప్తుంది అనమాట. అది ఖరాబ్ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీగా డీసీ ప్రాబ్లం అండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ అయ్యిందనమాట. ఒకటి ఇటువైపుది అనమాట, ఇక్కడ ఉంటుంది కదండి సెన్సార్, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుద్ది అనమాట. ఇటువైపుది కూడా ఇటువైపు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టర్ దగ్గర కనెక్ట్ అవుద్ది అనమాట. 2 సెన్సార్లు అనమాట. 2 సెన్సార్లు అనేది ఒకసారి రిమోట్ తీసి చూద్దామండి. ఒకవేళ ప్రాబ్లము పాడైనాయా ఏమైనా, సెన్సార్ ఏమైనా అయ్యిందేమోనని అనేది ఒకసారి. ఓకే అండి, చూడండి చాలా స్మూత్గా ఉంటాయండి ఇవి. కొంచెం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఆ లాక్ అనేది ఇరిగిపోయిందంటే మాత్రం లూజ్ కాంటాక్ట్ అయ్యి కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకే అండి, ఇటువైపుది కూడా తీసాను. ఒక వైపు చూద్దామండి. ఓకే, ఒకవైపు చూద్దాము. ఒకసారి ఉండండి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ సెన్సార్ దగ్గర స్క్రూ అయితే ఉంటుంది. ఆ స్క్రూ అయితే రిమూవ్ చేసుకోవాలి. కింద ఒకటి ఉంటుందండి, ఒకటే ఇస్తాడు, ఒక్కొక్క దగ్గర 2 స్క్రూస్ ఇస్తాడు. అలా ఓపెన్ చేసేటప్పటికి అక్కడైతే ఆల్రెడీ కేబుల్ కట్ అయినట్టుగా కనిపించిందండి. సంథింగ్ ఎలకలో ఏదో సంథింగ్ కట్ చేసినట్టు ఉన్నాయన్నమాట. ఈ హోల్లో నుంచి మనం బయటకు అయితే సెన్సార్ తీయాలన్నమాట. చూడండి, సెన్సార్ ప్రాబ్లమే, నేను చెప్పాను కదా ఫస్టింగ్ సెన్సార్ ప్రాబ్లం అనేది సేమ్ అదే అయిందనమాట. ఇది కనెక్టర్ పిన్ అండి. ఇక్కడ నుంచి స్లీవ్ కూడా కట్ చేసారు. సారీ, ఎలకైతే కట్ చేసిందనమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి సెన్సార్ అంతా బాగానే ఉంది. ఈ విధంగా ఉంటుందండి సెన్సార్. శాంసంగ్కి డీసీ సెన్సార్ అనమాట. ఇది డీసీ అని ఇండికేటర్ వచ్చిందంటే ఈ సెన్సరే పోద్ది అనమాట. ఓకే అండి, ఈ సెన్సార్ అయితే మాత్రం మనం చేంజ్ చేసుకోవాలి. మరి అక్కడ బాగా కట్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం ఉండండి. ఇదిగోండి, బాగా డ్యామేజ్ చేసింది. అదిగో బాగా కరిసేసింది అనమాట. అంటే కట్ అయిపోయినంత వరకు ఖరాబ్ చేసింది అనమాట. చూడండి, దీనికి నంబరు కోడ్ అనేది ఉండదండి, ఓన్లీ సెన్సార్ అనే శాంసంగ్ అనే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ డ్యామేజ్ చేసింది బాగానే. ఎందుకంటే బాగా చూడండి, బాగా కట్ అయిపోయి ఇదైపోయింది అనమాట. దానివల్లే ప్రాబ్లం అండి. అది మనం రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. రీప్లేస్మెంట్ చేసామండి. ఓకే అండి, కొత్తది అయితే తెప్పించానండి. స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉంటాయండి మాకు. ఆ మోడల్ నెంబర్ చెప్తే శాంసంగ్ టాప్ డోర్ 6.2 kgs అని చెప్తే దాని మోడల్ నెంబర్ చూపిస్తే ఇస్తారు. సేమ్ చూడండి, ఈ సెకండ్ సెన్సార్ కూడా ఎలా ఉందో సేమ్ మనకు తెచ్చిన కొత్త సెన్సార్ కూడా అలాగే ఫిట్ చేస్తామండి. ఫిట్ చేసి యాజ్ ఈజీగా మనం అనేది స్క్రూస్ అయితే బిగించేసుకుంటే బెటర్ అండి. ఎందుకోనంటే ఇంకా మనకి కంప్లైంట్ రికవరీ అయిపోయింది కాబట్టి మనం అనేది ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుందండి, కానీ ప్రాబ్లం అనేది ఏ విధంగా రికవరీ చేసుకోవచ్చు అనేది చేసుకోవచ్చు అన్నమాట. నేను ఆల్రెడీ అంటే కెమెరా అనేది పెట్టడానికి అవ్వట్లేదు, అందు గురించి కొంచెం కెమెరా అనేది కొంచెం సైడ్కి పెట్టి నేను అనేది బిగించాను. ఇదిగోండి, మనం కొత్త సెన్సార్ వేసాము, అది అవతల పక్క కనెక్టర్ బిగించేసాము, ఇటువైపు దానికి కూడా కనెక్టర్ బిగించాము. ఇంకా మన కంప్లైంట్ అనేది తెలిసింది కాబట్టి మన ప్యానల్ అనేది క్లోజ్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మనకి ఈ హోల్స్ దగ్గర వెళ్ళకుండా ఉండడానికి, ఎలకలు ఏమైనా ఉండడానికి డమ్మీస్ అండి. అవి డమ్మీ కూడా జాగ్రత్తగా సిట్టింగ్ చేస్తే బెస్ట్. లేదంటే మళ్ళీ సేమ్ ఎలక అందులో నుంచే వెళ్ళి మెయిన్ ఏంటంటే ఆ డమ్మీ అనేది దానికి కరెక్ట్గా సిట్టింగ్గా ఉండకపోవడం వల్లే ఆ ఎలక అనేది వెళ్ళి అక్కడ కట్ చేసింది అనమాట. అందుకనే మనకు ప్రాబ్లమ్ డీసీ అనేది వచ్చింది. మనం యాస్టీజ్గా మళ్ళీ సేమ్ కంప్లైంట్ రికవరీ చేసిన తర్వాత సేమ్ డమ్మీ అది వేసామండి. దానికి అనేది చిన్న చిన్న లాక్స్ అనేది ఉంటుంది అనమాట. మనం ఆ లాక్లు అనేది లాక్ పట్టినట్టు చేస్తే
ఏ ఎలకలు ఏమైనా వెళ్ళకుండా ఉంటాయి. సేమ్ బిగించామండి. సేమ్ మళ్ళీ పవర్ కార్డ్ దగ్గర ఉన్న ఎర్త్ను, బాడీకి ఉన్న ఎర్త్ వైరును రెండు బాడీకి అనేది కనెక్ట్ చేసి స్క్రూ అనేది వేసేస్తున్నాం అనమాట. సేమ్ మనం స్టార్టింగ్ ఎలా ఓపెన్ చేసామో సేమ్ యాస్టేజ్గా అదే విధంగా మళ్ళీ బిగించుకోవాలన్నమాట. ఈ ఎర్త్ అనేది ఎందుకంటే వాటర్లో మనం ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఆ మోటార్ మీదకి ఏవైనా వాటర్ అది వెళ్ళినా చేసినా సరే ఎర్త్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. మనకు బాడీకి అనేది షాక్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఎర్త్ కలెక్షన్స్ అనేది మాత్రం ఎప్పుడైనా ఓపెన్ చేసినట్టయితే ఏ టెక్నీషియన్స్కి అయినా సరే ఓపెన్ చేసినట్టయితే ఎర్త్ బాడీకి ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే యాజ్ ఈజీగా మనం తీసిన 2 స్క్రూస్ కూడా ఆ 2 స్క్రూస్ కూడా బిగించేద్దామండి. బిగించి ఒకసారి ట్రయల్ చూద్దాము. ఇందాక మనకి స్ప్రింగ్ మోడ్లోకి ఉండేటప్పుడు అవ్వట్లేదు కాబట్టి డీసీ అని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ కంప్లైంట్ పోయిందా లేదనేది ఈ స్క్రూస్ వేసిన తర్వాత మనం చూద్దామండి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం బాడీ ఓపెన్ చేసిన తర్వాత సిట్టింగ్ అనేది ఫ్రంట్ అనేది స్క్రూస్ ఏమి ఉండమండి. జస్ట్ ఫ్రంట్ అనేది లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే ఆ లోపల గాడి లోపల ఆ చిన్న పాయింట్ లాగా ఉంటుంది. ఆ పాయింట్ అనేది గుచ్చి అంటే ముందుకు లాగి లాక్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది అనమాట. అప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న 2 స్క్రూస్ అనేది వేసుకోవాలి. లేదు అని అంటే ఇలా లాగితే ఫ్రంట్ అయితే పైకి వచ్చేసి చాయిసెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఫ్రంట్ అనేది లాక్ చేయండి. అప్పుడు బ్యాక్ సైడ్ అనేది స్క్రూస్ వేయాలి. అప్పుడైతే మాత్రమే బాడీ అనేది కరెక్ట్ సిట్టింగ్ అవుతుందండి. మామూలు ఫ్రెష్ చేసినట్టు కాదండి. ఇవి జస్ట్ అవి లాక్ ఉంటాయండి. లాక్లు ఆ గాడిలోకి ఇది వెళ్ళి సిట్టింగ్ దాంట్లో కూర్చుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అప్పుడు బ్యాక్ సైడ్ అనేది 2 స్క్రూస్ అనేది వేసుకోవాలి. ఓకే అండి, స్క్రూస్ అయితే వేసేసాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. పవర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశానండి. పవర్ డిస్ప్లే మీద ఉన్న పవర్ బటన్ కూడా ఆన్ చేశాను. స్ప్రింగ్ మోడ్లో పెట్టాను చూడండి. ఇందాక ఆ స్ప్రింగ్ మోడ్లో పెట్టేటప్పుడే డీసీ అని వచ్చింది. ఇప్పుడు స్ప్రింగ్ మోడ్లోనే పెట్టి స్టార్ట్ అనేది నొక్కాను అనమాట. చూడండి స్ప్రింగ్ అవుతుందన్నమాట. చూడండి ఇందాక స్ప్రింగ్ అవ్వకుండా ఉండడానికే డీసీ అని ఇండికేటర్ వచ్చింది. ఇప్పుడు మనం సెన్సార్ మార్చిన తర్వాత స్ప్రింగ్ మోడ్లో పెట్టి మనం స్టార్ట్ కొట్టేటప్పటికి డ్రమ్ అయితే మాత్రం స్ప్రింగ్ అవుతుందన్నమాట. అంటే వాషింగ్ మెషిన్ స్ప్రింగ్ అవుతుందన్నమాట. చూసండి ఇందాక అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. ప్రాబ్లం అయితే మాత్రం డీసీ అని ఇండికేటర్ వస్తే వాషింగ్ మెషిన్కి అవి కొన్ని మోడల్స్కేనండి, శాంసంగ్లో కొన్ని మోడల్స్కి టాప్ డోర్లోనే కొన్ని మోడల్స్కి ఆ ప్రాబ్లం అండి. మిగతా వాటికి అన్నీ ఒకేలాగా ఉండవని చెప్పట్లేదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కంప్లైంట్ లాగా ఉంటుంది. కాబట్టి చూడండి కంప్లైంట్ అయితే రికవరీ అయ్యింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్. సెన్సార్ అయితే మాత్రం తొందరగా దొరకమండి మార్కెట్లోని. టెక్నీషియన్స్ ఎవరైనా సరే కొంచెం ఆన్లైన్లో కూడా చెక్ చేయాలండి. ఇదిగోండి స్ప్రింగ్ మోడ్లో పెట్టాను. స్ప్రింగ్ మోడ్లో పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా వర్క్ అవుతుందన్నమాట. చూడండి ఎంత ఇది అవుతుందో. దానికి టైం అనేది మనం పెట్టుకుంటే 5 సెకండ్స్ 6 సెకండ్స్